హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ టు పావని క్రియేషన్స్. ఈరోజు మీకు శారీకి ముళ్ళు ఎలా వేసుకోవాలో చెప్తాను. దానికోసం చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా ఇచ్చారనుకోండి, ఒకవైపు ముళ్ళలాగా, ఒక దగ్గర ఓపెన్ లాగా ఇలా కూడా ఇస్తుంటారు ఫ్రెండ్స్. ఇలా ఇచ్చిన వాటికి మనం ఒక లెవెల్లో చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇచ్చారు కదా, నేను వాటిని సపరేట్ చేసి దేనికది ముడి వేస్తున్నాను. ఇలా వేసుకోవటం వల్ల చాలా నీట్గా, చాలా అందంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దానికి అది ముడి వేసాను, దీనికి ఇది ముడి వేస్తున్నాను. నెక్స్ట్ ఆ పక్కనే కూడా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఓపెన్వి చాలా ఉన్నాయి. వాటిని కూడా నేను సపరేట్ చేసుకుంటున్నాను. అవి కూడా ఈక్వల్గా, సమానంగా డివైడ్ చేసుకుంటున్నాను. 2 పార్ట్స్గా డివైడ్ చేసేటప్పుడు అటువైపువి ఇటువైపుకి, ఇటువైపు అటువైపుకి రాకుండా చూసుకుంటున్నాను. ఇలా నీట్గా చేసుకోవటం వల్ల చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎక్కడైనా మనకి చిక్కులు కానీ ఏదైనా ఉంటే ఇలా దువ్వెని తీసుకుని మెల్లగా, చాలా మెల్లగా, అంటే చాలా మెల్లగా దీన్ని కోంబు సహాయంతో నీట్గా చేసుకోవాలి. సో మనం నీట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ వీటికి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేయటం వల్ల చూడండి ఎంత అందంగా వచ్చాయో. సో నేను వీటిని ఇలాగే కంటిన్యూ చేస్తూ చివరి వరకు ప్రతి దాన్ని కూడా ఇలా లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చాయో. ఇక్కడ కూడా అలానే నీట్గా చేసుకుంటూ ముడి వేస్తున్నాను. మొత్తంగా ఇవి టోటల్గా పూర్తయ్యాయి. లాస్ట్ వన్ ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉండే కుర్చీలు మనకి రెడీ అయ్యాయో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా కూడా ఇస్తుంటారు. ఇలా ఓపెన్ చేసి వీటిని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. వీటిని కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నీట్గా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ముడి వేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఫస్ట్ చూపించేది అంటే అది కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి, సాఫ్ట్గా ఉండదు కాబట్టి ముడి వేసేటప్పుడు కొంచెం పెద్ద ముడిలాగా కొంచెం టైట్గా లాక్కోవాల్సి వస్తుంది. ఇది మాత్రం అలా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నీట్గా వస్తుంది. మనం ఎలా కావాలంటే అలా ముడి వేసుకోవచ్చు. చక్కగా లేయర్స్కి ఎన్ని దారాలైనా సరే పోగులను ఇలా పట్టుకొని ముడి వేసుకోవచ్చు. సో మనకి ఇది చాలా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చాలా చక్కగా వచ్చింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, నీట్గా వస్తుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా చేసేటప్పుడు మనం జాగ్రత్తగా లేయర్స్, అదే వాటి దారాన్ని సపరేట్ చేసుకోవాలి నీట్గా. మనం ఎక్కడైతే పట్టుకుంటున్నామో ఆ దారాలను మాత్రమే పట్టుకోవాలి. అటుపక్కవి ఇటుపక్కవి మన చేతిలోకి రాకుండా నీట్గా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముడి కూడా చాలా ఈజీగా, అంటే చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం గట్టిగా లాగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చీర పైనుంచికి చాలా లుక్గా ఉంటుంది, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా వీటిని లాస్ట్ వరకు ఇలానే ట్రై చేయండి. చాలా
చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అయిపోతున్నాయి, చాలా తొందరగా అయిపోతున్నాయి, చాలా చాలా ఈజీగా కూడా అయిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది చేయటం చాలా ఈజీ. ఇది మనంగా చేసుకుంటే ఇంకా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చి. ఇప్పుడు ఇలా మొత్తంగా క్లాత్ ఇచ్చినా సరే వీటికి మనం ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఎన్ని ఇంచులకు కావాలి థ్రెడ్స్ అనేవి లాంగ్ అనుకొని చూసుకొని ఒక 4 ఇంచెస్ నాకైతే బాగుంటాయి అనుకుంటున్నాను. సో 4 ఇంచెస్ వరకు నేను ఇలా కట్ చేశాను. ఇటువైపు అటువైపు కూడా 2 వైపులా కూడా నేను 4 ఇంచెస్కి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి ఇంకా మనం వాటి దారాన్ని పోగుల్ని తీసేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా తీసేయాలి. ఇటువైపు కొంచెం తీసాక స్టార్ట్ చేసామనుకో మనకి ఈజీగా చేతికి దొరుకుతాయి కాబట్టి నీట్గా తీసేసుకోవచ్చు. కాబట్టి ఇలా చేశాక ఇప్పుడు ఇటువైపు ఇలా లాంగ్గా చూసుకొని ఇలా పట్టుకొని తీసుకోవాలి. మనం ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా తొందరగా పోగులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మొత్తంగా ఎంత 4 ఇంచెస్ వరకు కట్ చేసాం కదా, 4 ఇంచెస్ వరకు ఓపెన్ చేసి ఇలా అప్పుడు ముళ్ళు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు వేసుకుంటే ఎంత అందంగా నీట్గా వచ్చిందో. ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, మీకు చాలా నీట్గా వస్తాయి. మీకు ఎంత నీట్గా వస్తాయంటే ఇంత ఈజీనా అనిపిస్తుంది మీకే. చాలా ఉంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, ఇంట్లో ఈజీగా ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని అయితే కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయంటే చాలా చాలా నాకైతే చాలా చాలా నచ్చాయి. ఈ పింక్ కలర్ అయితే మరీ బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, వీటిని మళ్ళీ ఒకసారి నేను టైట్ చేసుకుంటున్నాను. ముడికి అటువైపు ఇటువైపు పట్టుకొని ఇలా చేయటం వల్ల ముడి విడిపోకుండా ఉంటుంది, టైట్గా వస్తుంది. సో మనం ఇలా ట్రై చేస్తే మంచిది. చూడండి ఫ్రెండ్స్, మొత్తంగా పూర్తి అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఇలానే మొదటి 2 చేసినవి కూడా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3 ఒకేసారి చూపిస్తున్నాను. ఇది ఎంత బాగున్నాయంటే అంతగా బాగున్నాయి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.